జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలతోనే లింగయ్య సుంచు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మార్బాడ్ గోబ్యాక్ నినాదంతో 8వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కల్తీ వ్యాపారం కొనసాగిస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగవేతదారులను రాష్ట్రం నుంచి పంపివేయాలనే ముఖ్య ఉద్దేశంతో అక్టోబర్ 31వ తేదీన మార్బడ్ గోబ్యాక్ గర్జన నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 10 ప్రజా సంఘాలు 5 విద్యార్థి సంఘాలతో కలిసి మార్బడ్ గోబ్యాక్ జేసీ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, మాస్టర్జీ, కోటగిరి ఉషారాణి, జిలకర శ్రీనివాస్, మత్స దేవేందర్, తెలంగాణ స్వాము, పొన్నాల ముత్యంగౌడు, రాజేష్ నాయక్, దయాకర్, రాముల నేత, గుడిపల్లి రవి, ఎండి రహీం, బోరెపల్లి సురేష్, శ్రీనాథ్, పబ్బతి కృష్ణ, జనగాం నర్సింగ్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్, డాక్టర్ మిశాల మల్లేష్, కూరపాటి సుదర్శన్, గద్దల నాగేశ్వరరావు, నరసింహ, దర్శన్, బోర సురేష్, దేవరకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి, గుజరాత్, రాజస్థానే కాకుండా నార్త్ ఇండియా ఏ ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వ్యాపారాలు పెట్టొద్దని ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నిశ్చయించింది. అదేవిధంగా రెండవ సమస్య ఏంటంటే పెట్టుకున్నటువంటి ఆల్రెడీ ఆ దుకాణాలలో కల్తీ జరగకుండా జిఎస్టీ కట్టి రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, ఆ షాపులలో మరి ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మొదటిగా మరి అక్టోబర్ 30వ తారీఖున మార్వాడి గోబ్యాక్ గర్జన నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మొత్తం ప్రజా సంఘాలు కలిపి మేము మార్వాడి గోబ్యాక్ జేఏసీగా ఏర్పడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజులలో ఈ గోబ్యాక్ జేఏసీ సంఘాన్ని బలోపేతం చేసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి అక్టోబర్ 30వ తారీఖున వేలాది మందితోటి ఈ డిమాండ్ల పరిష్కారం కోసమని ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బదిలీ తీసుకోవడం కోసమని మార్వాడి గోబ్యాక్ గర్జనని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక ప్రశ్న అన్న, ఇక్కడి వారు అంటే ఇక్కడ స్థానికులు వాళ్ళకి ఆస్తులు అమ్మడం గాని ఆస్తులను కిరాయికి ఇవ్వడం గాని చేస్తున్నారని చెప్పేసి దాని మీద పోరాడకుండా వారి మీద పోరాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు దానికి? ఇప్పుడు వాళ్ళకు ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ అటే పోతుంది, వాళ్ళకి బంగారం ఇచ్చిన అటే పోతుంది, వాళ్ళకి ఇల్లు ఇచ్చిన అటే పోతుంది. అందుకోసం వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇవ్వద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా సమస్యలు ఒకటి కాదు. ఇవాళ వాళ్ళ వ్యాపారం కాకుండా వాల్మార్ట్, టీ లాంటి కంపెనీల వ్యతిరేకంగా కూడా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఇవాళ ఉద్యమం ప్రారంభమైంది 1 month కాలేదు. ఖచ్చితంగా చివరి వాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెట్టుబడిదారి సంస్థ వచ్చినా మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేకుండా ఎవరి సంస్థ పెట్టినా ఊపిరి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నూతనంగా ఇక్కడికి వచ్చేవారు అంటే హైదరాబాద్ కి, తెలంగాణలో వివిధ ప్రాంతాలలో వ్యాపారాలు పెట్టే వాళ్ళకి వారు అంటే మొండిగా వ్యవహరిస్తే జేఏసీ ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మొదటి డిమాండ్ అది ఈ రాష్ట్రంలో కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారాలు పెట్టొద్దని మా డిమాండే మొదటి డిమాండ్. అట్లా జరిగిన పక్షంలో ఖచ్చితంగా ఆ షాపును పెట్టకుండా అడ్డుకునే బాధ్యత జేఏసీ స్వీకరిస్తుంది. గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. కొత్త షాపులు పెడితే ఏం జరుగుతుందో కూడా మీరు తెలంగాణలో చూసిరు. అంతకు మించి రేట్లు ఎక్కువ దొరుకుతుంది. అంటే నార్త్ వాళ్ళు కల్తీ వ్యాపారం చేయడంలో సిద్ధాస్తులను తెలియజేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాలలో అంటే అవుట్స్కట్స్ లో ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. జేఏసీ వాటి మీద ఏంటి దాడులు చేస్తుందా లేకపోతే బయట పెడుతుందా ఏంటి? మేము బయట పెడతాము, అవసరమైతే వాళ్ళని అడ్డుకుంటాము. మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా మేము పోలీస్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా పరిష్కారం చేస్తాం. వాళ్ళు కూడా చేయకపోతే మేమే జేఏసీగా ఖచ్చితంగా స్థలం మీదకి పోయి ఆ యొక్క సమస్యని పరిష్కారం చేస్తాం. తెలంగాణ వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం.